రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 6 వరకు అభయహస్తం గ్యారంటీ పథకాలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బంజారాహిల్స్లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రజలకు సందేహాలుంటే అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. ప్రజల వద్దకే పాలన పేరుతో హైదరాబాద్లో 600 కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అర్హతను బట్టి లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని తెలిపారు. అటు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. ఈ యొక్క ప్రజాపాలన కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న అప్లికేషన్ లాంచ్ చేసి ఈరోజు నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. హైదరాబాద్ నగరంలో 600 కేంద్రాలు 150 డివిజన్లలో డివిజన్కు 4 చొప్పున కేంద్రాలను ఏర్పాటు చేసి 28వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఈ యొక్క అప్లికేషన్ల ప్రక్రియ తీసుకోవడం జరుగుతోంది. ఇందులో ప్రజలకు ఎటువంటి అనుమానం అవసరం లేదు. వారి దగ్గర ఏమైనా ఆధారాలున్నా లేకున్నా నిరభ్యంతరంగా మీరు అప్లికేషన్ చేసుకోండి. అధికారులను కూడా కోరుతున్నాం, ఎక్కడ కూడా అభ్యంతరాలు అవంతరాలు లేకుండా వాళ్ళు ఇచ్చిన సమాచారంతో ఉంటే అడగండి, లేకుంటే అప్లికేషన్ మాత్రం రిసీవ్ చేసుకునేటువంటి విధంగా అప్లికేషన్ల ప్రక్రియ తీసుకోమని చెప్పి కోరుతున్నాం. 6 గ్యారంటీలకు సంబంధించి అప్లికేషన్ ఫార్మెట్ ఉంది. ఇది కాక మీకు వ్యక్తిగతంగా కావచ్చు, ఆ యొక్క వాడలో కావచ్చు, లేకపోతే ఆ యొక్క సొసైటీలో ఆ స్లమ్స్లో ఉండబడేటువంటి ఇతరత్ర సమస్యలకు సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కౌంటర్ ఉంటుంది. కాబట్టి ఆ కౌంటర్ మీద కూడా మీ సమస్యల్ని రిజిస్ట్రేషన్ ఒక కాగితం మీద రాసిచ్చేటువంటి అవకాశం ఉంది. తెలంగాణలో వచ్చిన కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించి ఒక లోగో ప్రారంభించి 28వ తేదీ నుండి 6వ తేదీ వరకు ఈ ప్రజాపాలన కార్యక్రమాల్ని బస్తీల వారీగా, అంటే ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్ళాలని, ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యల్ని పరిష్కార మార్గాన్ని ఇక్కడే వారికి చూపాలన్నటువంటి ఒక మంచి కార్యక్రమం తీసుకున్నందుకు ఈ ప్రభుత్వాన్ని, మా చిరకాల మిత్రుడైనటువంటి పొన్నం ప్రభాకర్ గారికి, మొట్టమొదటిసారిగా మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఖైరతాబాద్ నియోజకవర్గంకి వచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా నేను స్వాగతం పలుకుతూ, ఈ ప్రజాపాలన కార్యక్రమంలో తలపెట్టేటువంటి కార్యక్రమాలు 6 గ్యారంటీలు 100 రోజుల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి మా తరఫున సంపూర్ణమైనటువంటి సహకారం కూడా ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇది కూడా ఒక మంచి కార్యక్రమం తీసుకుని ఈ రోజు ప్రజల్లోకి రావడము, అది ఇంకా సంతోషము. అయితే మొన్ననే ఒక రివ్యూ మీటింగ్ లోపల కొన్ని మాకున్న డౌట్స్ కూడా కొన్ని మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది. ఇది ఒక మంచి ఇది కాబట్టి జిహెచ్ఎంసీ కూడా మేము ఒకటే చెప్పాము, ఏంటంటే జిహెచ్ఎంసీ పూర్తి స్థాయి లోపల కూడా మీ ప్రభుత్వంకి వచ్చే ఈ కొత్త ప్రభుత్వంకి ఫుల్ సహకారం ఉంటుంది అనేసి నేను మొన్ననే వాళ్ళకి చెప్పాను. నా తరఫు నుంచి కానివ్వండి, మా జిహెచ్ఎంసీ స్టాఫ్ తరఫు నుంచి కానీ, ఎందుకంటే సెడ్ అండ్ డన్ ఇది ఒక ప్రజల లోపలికి వెళ్ళే ప్రోగ్రామ్స్, ఇవి ఒక మంచి ప్రోగ్రామ్. సో అందరం కూడా సహకరిస్తేనే ఇది సక్సెస్ఫుల్ అవుతుంది అని మేము అనుకుంటున్నాము. పార్టీలకు అతీతంగా ఇది ప్రజల లోపలికి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా, ఈ స్కీమ్స్ అన్నీ కూడా పోవాలనేసి, 100% సక్సెస్ఫుల్ అవ్వాలనేసి, ఏదైతే కొన్ని మాకు డౌట్స్ ఉన్నాయో అవి కొన్ని క్లియర్ చేసేస్తే అవి మేము తప్పకుండా మా కార్యకర్తలు అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తారనేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను.